ఎక్కడ మొదలయ్యాడన్నది కాదు, ఇప్పుడు ఎంత ఎత్తుకి ఎదిగాడన్నది అసలు కదా. ఎందుకంటే కొంతమంది హీరోలు ఇట్లతో స్టార్ అవుతారు, కానీ కొంతమంది తమ జీవితాన్ని యుద్ధంలా మార్చుకునే లెజెండ్ అవుతారు. ఎన్టీఆర్ ఈ రెండో రకానికి చెందినవాడు. నిన్ను చూడాలని వచ్చినప్పుడు చాలా మంది నవ్వారు. ఈడేం హీరోరా, ఒక లుక్ లేదు, అసలు స్టార్ మెటీరియలే కాదు అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు అదే మనిషి ఎంట్రీకి థియేటర్స్ లో పేపర్స్ ఎగరేస్తున్నారు. ఎందుకంటే అతను వాళ్ళకి మాటలతో కాదు, మార్పుతో సమాధానం ఇచ్చాడు. నిజం చెప్పాలంటే నాకు కూడా అప్పట్లో ఎన్టీఆర్ అంతగా నచ్చలేదు, కానీ ఒక స్టేజ్ తర్వాత అర్థమైంది, ఇతను కేవలం సినిమాలు చేస్తున్న హీరో కాదు, తనని తానే ప్రతిరోజు మళ్ళీ పునర్నిర్మించుకుంటున్న మనిషి. అతని ట్రాన్స్ఫర్మేషన్ ఒక్క రోజులో జరగలేదు. ప్రతి సినిమా, ప్రతి అవమానం, ప్రతి ట్రోల్, ప్రతి మీమ్ అతన్ని కొంచెం కొంచెంగా మలిచాయి. లుక్ మార్చుకున్నాడు, బాడీ మార్చుకున్నాడు, స్టైల్ మార్చుకున్నాడు, తన ఆలోచన మార్చుకున్నాడు. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, గెలవాలనే తన కసి, ఆకలి, తపన. డాన్సుల గురించి మాట్లాడితే డాన్స్ ని ఒక తుఫాన్ లా మార్చిన మనిషి ఎన్టీఆర్. అతను డాన్స్ చేయడు, బీట్ ని డామినేట్ చేస్తాడు. సాంగ్ స్టార్ట్ అవగానే కెమెరా కూడా అతన్ని ఫాలో అవుతుంది. ఆ ఎనర్జీ, ఆ బాడీ కంట్రోల్, ఆ ఎక్స్ప్రెషన్స్ అవి ప్రాక్టీస్ తో వచ్చే విషయాలు కాదు. ఇన్బిల్ట్ గా ఒక ఫైర్ ఉంటే తప్ప మనిషిలో మనం ఇలాంటి అద్భుతాలను చూడలేము. డైలాగుల ఎన్టీఆర్ ఒక డైలాగు చెప్తే అది థియేటర్ లో వినిపించదు, మన గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అలాంటివి కేవలం మాస్ డైలాగ్స్ కాదు, అవి థియేటర్ లో ఆడియన్స్ కి వచ్చే అడ్రినలిన్ రష్. అందుకే అతను మాట్లాడితే విజిల్స్ వస్తాయి కాదు, జనం లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. మరి యాక్టింగ్ ఇక్కడే ఎన్టీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అతను మాసు చేయగలడు, లాసు చేయగలడు, ఎమోషన్స్ కూడా చంపేయగలడు. టెంపర్ లో కోపం చూపించాడు, నాన్నకు ప్రేమతలో పెయిన్ చూపించాడు, అరవింద సమేతలో మెచ్యూరిటీ చూపించాడు, ట్రిపులర్ లో ప్రపంచానికి తన రేంజ్ ఏంటో చూపించాడు. ఒక నటుడు గొప్పవాడు అవ్వాలంటే జనం అతని యాక్టింగ్ చూడాలి, కానీ ఒక లెజెండ్ అవ్వాలంటే జనం ఆ హీరోని మర్చిపోయి ఒక క్యారెక్టర్ ని మాత్రమే ఫీల్ అవ్వాలి. ఎన్టీఆర్ దగ్గర అదే ఉంది. పౌరాణిక పాత్రలు చేయడం అంత ఈజీ కాదు. ఆ కళ్ళలో రాజసం ఉండాలి, ఆ వాయిస్ లో గర్జన ఉండాలి, ఆ బాడీ లాంగ్వేజ్ లో మెథాలజీ కనిపించాలి. అది ఈ జనరేషన్ లో ఎవరికైనా ఉందంటే అది ఒక్క ఎన్టీఆర్ దగ్గర మాత్రమే ఉంది. ఎందుకంటే అతను నటించడు, ఆ పాత్రలో లీనమైపోతాడు. కానీ ఎన్టీఆర్ గొప్పతనం సినిమాల్లో మాత్రమే కాదు, కెమెరా ఆఫ్ అయిన తర్వాత కూడా తెలుస్తుంది. ప్రపంచంలో ఏ టాపిక్ ఇచ్చినా కూడా ఆ టాపిక్ పై గంటల తరబడి మాట్లాడగల సత్తా తనకుంది. తనకు తెలియని విషయం ఏదైనా ఉందంటే తెలుసుకునే వరకు వదిలిపెట్టడు. అతనికి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ లెవెల్స్ అనేవి చాలా డేంజరస్. ఒకసారి కలిసిన వ్యక్తిని 10 ఏళ్ల తర్వాత చూసినా కూడా పేరుతోనే పలకరిస్తాడు. ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ భాష నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అతనికి స్టారడం కంటే లెర్నింగ్, గ్రోయింగ్ అంటేనే ఇష్టం. ఇక్కడే ఎన్టీఆర్ చాలా స్పెషల్. చాలా మంది హీరోలు ఫేమ్ ని ఎంజాయ్ చేస్తారు, కానీ ఎన్టీఆర్ ఇంకా తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాడు. అందుకే 20 ఏళ్ల క్రితం స్టార్ అయిన మనిషి ఈ రోజు కూడా ఇంకా రెలవెంట్ గా ఉన్నాడు. అది లక్ కాదు, హంగర్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు ఈడెం హీరోరా అన్న వాళ్ళే ఈ రోజు ఇతను గ్లోబల్ స్టార్ అంటున్నారు. అంటే మారింది ఆడియన్స్ కాదు, తనని తాను మార్చుకున్న ఎన్టీఆర్. అందుకే ఎక్కడ మొదలయ్యాడన్నది ముఖ్యం కాదు, ఎంత దూరం వచ్చాడన్నదే చరిత్ర. ఇంతకంటే ఏం అర్హత కావాలి ఒక మనిషిని స్టార్ అనడానికి, లెజెండ్ అనడానికి? కాదు కాదు, తను స్టార్ కాదు, లెజెండ్ కాదు, ఒక టార్చ్ బేరర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.